మేక మరియు గొర్రె కథ. ఒక అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. వాటిలో మేకలు, గొర్రెలు ముఖ్యమైనవి. మేకలు మరియు గొర్రెలు మంచి స్నేహితులుగా ఉండేవి, కాని అవి మధ్య కొన్ని వ్యత్యాసాలు కూడా ఉండేవి. మేకలు తెలివైనవి, దేనికైనా తొందరగా అలవాటు పడేవి. అవి ఎత్తు ఎక్కగలిగేవి, ఏమీ లేనప్పటికీ తెగించి ప్రయాణించేవి. గొర్రెలు భద్రతను కోరుకునేవి, అవి ఎల్లప్పుడూ సమూహంలోనే ఉండేవి, మెల్లగా సంచరించేవి. ఒకరోజు మేకలు మరియు గొర్రెలు కలిసి మైదానంలో గడ్డి మేత కోసం వెళ్లాయి. అది చాలా చల్లని రోజు. మేకలు ఎక్కడెక్కడో విస్తరించి మేత మేస్తూ ఉండగా, గొర్రెలు సమూహంగా గడ్డి మేస్తూ ఉన్నాయి. ఇంతలో ఒక పులి దూరంలో కనిపించింది. అది ఆకలితో ఉక్కిరిబిక్కిరిగా మాడిపోయింది. మేకలు మరియు గొర్రెలను చూసి వాటిని పట్టుకోవాలని సంకల్పించింది. పులి వెంటనే మైదానానికి చేరింది. గొర్రెలు దాన్ని చూసి భయంతో చప్పుడు చేయకుండా ఒకే చోట నిలబడిపోయాయి. కాని మేకలు శీఘ్రంగా తప్పించుకోవడానికి ప్రయత్నించాయి. అవి ఎత్తెక్కిన మాదిరి పర్వత ప్రాంతాలకు పరుగెత్తాయి. పులి మొదట మేకలను పట్టుకోవాలని ప్రయత్నించింది, కాని అవి ఎత్తు ఎక్కి దానిని తప్పించుకున్నాయి. ఆ తరువాత పులి గొర్రెలను చూస్తూ వాటిని పట్టుకోవాలని నిశ్చయించింది. ఒక గొర్రె ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చింది. అది తన సమూహాన్ని రక్షించేందుకు ప్రయత్నించింది. గొర్రె దెబ్బతిని మిగతా గొర్రెలు తప్పించుకునేంతవరకు పులిని మాయమాటలు చెప్పింది. పులి గొర్రె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. నీకు ధైర్యం చాలా ఉంది, నీకేమి కావాలి అని అడిగింది. గొర్రె చెప్పింది, నేను మరియు నా స్నేహితులను సురక్షితంగా వదిలివేయండి, మేము మీకు సహాయం చేస్తాము. పులి ఆశ్చర్యపడి ఎలా అని అడిగింది. గొర్రె సమాధానమిచ్చింది, మీరు ఒక వారం తర్వాత తిరిగి వస్తే మా మేతలు మొత్తం పెరిగిపోతాయి. అప్పుడు మీరు సులభంగా మాకు ఏదైనా ఇవ్వవచ్చు, కాని మా సమూహాన్ని ఇప్పుడు వదిలిపెట్టండి. పులి ఆలోచించింది. అది గొర్రె మాటలను నమ్మి వాటిని వదిలి వెళ్ళిపోయింది. కాని పులి వెళ్లిన వెంటనే గొర్రెలు చతురంగ చమత్కారంతో ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. మేకలు, గొర్రెలు కలిసి పులి మళ్లీ వస్తే తాము మరింత తెలివిగా ఉండాలని నిర్ణయించాయి. అవి అన్నీ కలిసి ఒక కొత్త ప్రణాళికను రూపొందించాయి. మేకలు ఎత్తెక్కడానికి ప్రయత్నించాయి. గొర్రెలు సమూహంలోనే ఉండి మేకలను రక్షించేలా ఏర్పాట్లు చేశాయి. మారే రోజు పులి మళ్లీ వచ్చేసరికి గొర్రెలు మరియు మేకలు పులిని మోసం చేసి మరో సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాయి. ఈ కథ మనకు మన చుట్టూ ఉన్న వారి సహకారంతో, తెలివితో, ధైర్యంతో ఏ కష్టాన్నైనా అధిగమించవచ్చని చెబుతోంది.